హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక పాత రెసిపీ చేసి చూపించబోతున్నాను. పాతదైనా చాలా హెల్దీ రెసిపీ అండి. మీలో ఎంతమంది కొబ్బరి రొట్టె తిన్న వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు కేక్ అడిగిన వెంటనే కేక్ చేసి పెట్టకుండా ఈసారి ఈ కొబ్బరి రొట్టెను తయారు చేసి పెట్టండి. ఈ రెసిపీ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, దీనికి ఫ్యాన్ అయిపోతారు. డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినొచ్చండి. అస్సలు ఆయిల్ అనేది వాడం మనము. అలాగే దీంట్లో మనము చక్కెర వేయకుండా బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్దీ. పిల్లలు కూడా చక్కగా తినచ్చు. పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 కప్పులన్నర వాటర్ వేసుకోండి. అలాగే 1 గంట ముందు నానబెట్టినటువంటి శనగపప్పు అండి. ఇది ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. నానబెట్టుకొని 1 గంట ముందు ఇప్పుడు మనం వేసుకున్న వాటర్లో ఈ శనగపప్పు అంతా వేసేసేయండి. అందులోనే 1 కప్పు బెల్లం, 1 కప్పు పచ్చి కొబ్బరి తురిమేసి వేసాను దాంట్లో. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బియ్యం రవ్వ అంటాం కదండి, ఇది మనకి షాపుల్లో ఎక్కడైనా దొరికేస్తుంది. ఇది వరకు ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏ కిరాణా షాప్లో వెళ్ళినా ఇలాంటి ప్యాకెట్ దొరుకుతుంది. ఇది 1 కప్పు బియ్యం రవ్వ అందులో వేసేసుకోండి. ఇప్పుడు 1 చిటికెడు ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ కాదండి, ఒక చిటికెడు మాత్రమే వేయండి. వేసి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. బెల్లం అనేది ఎక్కడైనా ఉండలుగా ఉన్నా కూడా కరిగిపోతుంది అన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడికినిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే కొంచెం మనకి కొబ్బరి రొట్టె అనేది విరగకుండా వస్తుంది. అందులోనే 1 స్పూను ఇలాచీ పౌడరు వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా బెల్లం అంతా కరిగిపోయి ఆ బెల్లంలో కొబ్బరి మనం వేసిన రవ్వ ఉడుకుతూ ఉంటే ఎంత మంచి కమ్మని వాసన వస్తుందండి. మీరు ఇది వండుతూ ఉంటేనే నోరు ఊరుతుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉప్మా లాగా మనకి దగ్గరగా రవ్వ అంతా దగ్గరగా వచ్చేయాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా అడుగు అంటుతున్నట్టు అనిపిస్తే 1 స్పూను నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. ఇలా దగ్గరగా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఈ రొట్టె అనేది నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి టేస్ట్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేస్తాం. గరిటెతో అలా నొక్కుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకోండి. ఇది కాస్త మందంగానే వేసుకోండి, మరీ పలుచగా కాకుండా. అప్పుడే దీని టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. పైనంతా క్రిస్పీగా కాలి లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం మందంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మీకు ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఇలా మూత తీసి చూస్తే సైడ్కి అంతా చూసారా కాలింది. మనం చేత్తో ముట్టుకున్నా సరే మనకి చేతికి అంటుకోకూడదు. ఇలా అంటుకోకుండా ఉంటే మనకి ఇది కుక్ అయిపోయినట్టే. దీన్ని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. వేడి మీద తిప్పకుండా. వేడి మీద తిప్పితే రొట్టె అనేది విరిగిపోతుందండి. కాబట్టి కాసేపు ఒక 5-10 నిమిషాలు చల్లారిన తర్వాత మాత్రమే రొట్టె అనేది మరోవైపుకి తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకో దోసల ప్యాన్ తీసుకొని దాంట్లో మరొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఈ రొట్టె అనేది ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల వరకు కాల్చుకోండి. పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి మీద ఇలాంటి ఒక మూగుల్లో పెట్టి పైన నిప్పులేసి కాల్చేవాళ్ళు. అప్పుడు పైన కింద సమానంగా కాలేది. మనకి ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి గ్యాస్ మీదే కొంచెం ఓపిక చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తిరిగేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి కొబ్బరి రొట్టె అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి, తినని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా హెల్దీగా ఉండేటువంటి కొబ్బరి రొట్టె అనేది తయారైపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి కొబ్బరి రొట్టె అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.